ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రెస్టారెంట్స్లో గ్యాస్ కొరత ఏదైతే ఉందో అది ఇప్పుడు సామాన్య మానవుడికి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఆ గ్యాస్ కొరత వచ్చేసే ఛాన్స్ ఉందా? ఈరోజు ఈ విషయం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రధాని మోడీ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్కి రెడీ అవ్వండి అని చెప్పేసి. దీనికి మేజర్ కారణం ఏంటి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పటికీ జరుగుతున్న హమస్ అనే ఏరియాకి ఏదైతే ఉందో హార్మస్ అనే ఏరియాలో నుంచి వచ్చే ఇంపోర్ట్స్కి ఏవి కూడా మనకు రాకపోవడం. సో దీనికి సంబంధించి మరి ఎలా ప్రాక్టీస్ మనం చేయాల్సి ఉంటుంది, ఎలా రెడీ అవ్వాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేవి లేవు, గ్యాస్ కొరత ఉంది. అయితే ఈ గ్యాస్ కొరత ప్రస్తుతానికి రెస్టారెంట్స్ ఓనర్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. రేపటి రోజు మీరు నేను ఒక సామాన్య మానవుడు కూడా ఫేస్ చేసే ఛాన్స్ ఉందా? హాట్ టాపిక్ సార్ ఇది విరాట్ గారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది మాట్లాడే ముందు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఇది స్టార్ట్ అయింది, రైట్? నిన్న వరకు 24 days ఆఫ్ వార్ కంటిన్యూ అవుతుంది. నిన్న సడన్గా ట్రంప్ ఏమన్నాడంటే డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఆయన ఇచ్చిన వార్నింగ్ 48 hours నుంచి ఇప్పుడు 5 daysకి పోస్ట్పోన్ చేశారు. దేని మీద? పవర్ ప్లాంట్స్ మీద, ఎనర్జీ దీని మీద అటాక్ చేయకుండా ఉండడానికి. సో కానీ ఇరాన్ వాళ్ళు ఏంటంటే కొట్టుపడేస్తున్నారు, ఇలాంటి డిస్కషన్స్ ఏం జరగట్లేదు అని చెప్పి ఒక మిస్ఇన్ఫర్మేషన్. మన అది కరెక్టా కాదా అనేది ఎవరికి తెలియదు, రైట్? సో బట్ ఒక ప్రధానమంత్రి, యుఎస్ పెద్ద కంట్రీ ప్రధానమంత్రి చెప్తున్నానంటే ఎక్కడో ఏదో డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉండాలి అంటే అనుకుందాం సార్ మనం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎందుకు వచ్చిందంటే వార్ వల్ల. మెయిన్ ఏంటంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ప్రతి షిప్స్, ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ ఆ స్ట్రీట్ నుంచి పాస్ అవుతూ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే సప్లై ఇది మాట. సో అలాంటి హార్మోజ్ అనే స్ట్రీట్ని క్లోజ్ చేశారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు ఎవరిని పంపించట్లేదు. సో రీసెంట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఇరాన్ వాళ్ళు మేమేమి ఆపట్లేదు, ఎనిమీ షిప్స్ తప్పించి మిగతా ఆపట్లేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సార్, జనరల్గా ఎందుకు ఆ షిప్పులు వెళ్ళట్లేదు అని మనం మాట్లాడుకుంటే, జనరల్గా అటువకలు వెళ్తే ఒకవేళ ఆ షిప్ కానీ అటాక్ చేస్తే డ్యామేజ్ కానీ అయితే వాళ్ళకి ఇన్సూరెన్సెస్ వస్తుందా లేదా అనేది పెద్దది. ఎందుకంటే ఒక షిప్పు కోల్పోవడం అనేది ప్లస్ దాంతో ఉండే క్రూడ్ ఆయిల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ భయం కూడా చాలా ఎక్కువ ఉండి వాళ్ళు ఒక సేఫ్ ప్యాసేజ్ ఉన్న వరకు అక్కడే వెయిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఈ షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి కానీ పెట్రోలియం కానీ జనరల్గా రైజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక సినారో 5 days పాజ్ ఉంది కాబట్టి, కానీ అటాక్ చేయరని చెప్పలే, కాకపోతే మెయిన్ పవర్ ప్లాంట్స్ దాని మీద కర్గ్ అలాంటి ఫెసిలిటీస్ మీద అటాక్ చేయమని చెప్పారు. సో ఈ డిస్కషన్స్ కానీ సక్సెస్ఫుల్ అయ్యి డిఎస్కలేషన్ అయితే వెల్ అండ్ గుడ్. బట్ ఇంతవరకు ఆల్రెడీ అయిన డ్యామేజ్ కూడా మళ్ళీ మనం బిల్డ్ చేయాలనుకుంటే చాలా మంత్స్, ఇయర్స్ పట్టేస్తుంది. అదే పవర్ ప్లాంట్స్ కానీ ఎనర్జీ కానీ కడితే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మన మోదీ గారు చెప్పినట్టు. సో కోవిడ్కి దీనికి ఎందుకు కంపేర్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ బట్ షార్టేజ్ ఆఫ్ ఎప్పుడైతే మనకి ఈ ఎల్పిజి కానీ లేకపోతే పెట్రోల్ కానీ షార్టేజ్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది, ప్రతి ఐటెంలో పెరిగిపోతుంది. మనకి ఎల్పిజి గ్యాస్ లేకపోతే పనులు అనేది జరగవు. సో మేబీ ఆ కాంటెస్ట్లో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్స్లో మాట్లాడారు, రైట్ సార్? ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తారో ఇన్సూరెన్స్ కాస్ట్లు, ఫ్రైట్ రేట్లు చాలా పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ మన నార్మల్ పర్సన్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ పెట్టవలసి వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఉంటుందో లేదో అనేది ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి సార్. ఇప్పుడు ఎస్పెషల్లీ మన గ్యాస్ కానీ చూసుకుంటే వెస్ట్ ఏషియా కంట్రీస్ అంటే మేజర్ యుఏఈ,
ఖతారు, సౌదీ ఇక్కడ నుంచే మనకి చాలా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంటుంది. అది కాకుండా ఇలాంటి సిచ్యువేషన్లో యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే మనం మాట్లాడుకుంటే సార్ 85% నార్మల్గా ఇండియాకి వచ్చేది ఇంపోర్ట్స్ 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. మనం 85% ఆఫ్ ఇంపోర్ట్ చేస్తాం మనం. సో అలాంటిది మన ఎఫెక్ట్ అయింది అనుకోండి. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది ఊహించుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే కొంచెం పోస్ట్పోన్ చేయడం వల్ల ఇవాళ మార్కెట్స్ కూడా పుంజుకున్నాయి, మీరు చూసుంటారు. కాకపోతే మన అనుకున్నంత అయితే కనబట్టలేదు నాకు. బట్ ఎందుకంటే ఆ టెన్షన్స్ అనేది ఇంకా ప్రివైల్ అవుతుంది, ఎస్కలేషన్ అనేది ఇంకా ఉంది. డీఎస్కలేట్ అయితే క్లియర్ సిగ్నల్స్ రాలేదు మనకి, రైట్. సో ఇప్పుడు ఇండియాలో 85% ఆఫ్ ద క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటారు. కాబట్టి ఒకవేళ ఇది కానీ చేయకపోతే ఇండియాకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఏమో హై పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి, ఓకే. రెండోది రూపీ ప్రెషర్ ఉంటుంది, అంటే డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, ఓకే. తర్వాత ఇన్ఫ్లేషన్, ఫుడ్ ప్లస్ లాజిస్టిక్స్ రెండిటి మీద పడుతూ ఉంటుంది. అదే పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూసుకుంటాం మనం, ఓకే. ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ అప్స్ట్రీమ్ కంపెనీస్ ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉందో వాళ్ళు బాగా బెనిఫిట్ అవుతారు, రైట్. రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో రిఫైనరీస్ తర్వాత ఈ రిఫైనరీస్ ఉంటాయి కదా, అది కూడా లాభపడే ఛాన్సెస్ ఉంటాయి ఈ సిచ్యువేషన్స్ బట్టి. సార్ ఇలాంటి సిచ్యువేషన్స్లో యుఎస్ ఏం చేసింది? ఓకే, ఇంత అన్సర్టనిటీస్ ఇలాగా క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ క్రాస్ అవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారో మాట్లాడుకుంటే, యుఎస్ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఎలా చేశారంటే, ఇదేదైతే వాళ్ళు ఉండే దగ్గర రిజర్వ్స్ ఏదైతే ఉందో అలాంటివి అన్నీ ఓపెన్ చేశారు. సో అలా కాకుండా ఈ యుఎస్ ఏమో ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసింది క్రూడ్ ఆయిల్. అదేవిధంగా ఈ రష్యా తర్వాత ఇరాన్ ఆయిల్స్ మీద శాంక్షన్స్ అనేది ఎత్తేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి కొంచెం ఊరట అనేది తగులుతుంటుంది, వస్తుంది. సో ఇదంతా ఎప్పటి వరకు ఉంటుందని మాట్లాడుకుంటే సార్, మళ్ళీ సిచ్యువేషన్స్ డీఎస్కలేట్ అయ్యి ఇమ్మీడియట్గా మనకి ఇంపాక్ట్ కనబడదు, మనకి ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ డ్యామేజ్ చేసి ఉంటే దాన్ని బిల్డ్ చేయడానికే మంత్స్ ఇయర్స్ పట్టేస్తుంది. సో ఇంతవరకు మనం ఇంకా పవర్ ప్లాంట్ ఆ జోలికి వెళ్ళలేదు కాబట్టి అంత సీరియస్ ఎస్కలేషన్ లేదు. మరి ముందు ఎలాగా వీళ్ళు రియాక్ట్ అవుతారో, డిస్కషన్స్ నిజంగా అవుతుందా లేదా, ఒకవేళ అవుతే ఇది డీఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ప్రతి ఒక్కరికి శుభవార్తది. లేదంటే మోదీ గారు చెప్పినట్టుగా కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సార్ ఎప్పుడైతే యుఎస్ వార్న్ చేశాడో, ఇరాన్ వాళ్ళు ఏం చేశారో మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేసేస్తామన్నారు, ఓకే. మిడిల్ ఈస్ట్ వార్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది క్రైసిస్. ఇది చేస్తే మాత్రం క్రైసిస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సీజ్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటే మనం ఊరట అనేది పొందగచ్చు. సో అదండి సంగతి. మరి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి కూడా ఈ యొక్క ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం జరుగుతుంది అసలు, మోడీ గారు ఎందుకు అలా చెప్పారు, అసలు ఈ హార్మోన్స్ అనేది ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ వార్ వల్ల మనం ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం అనే దాని గురించి మన చంద్రశేఖర్ గారు చెప్పిన వివరాలని అర్థమయ్యాయి కదా. మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ మీకు ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి ఫైనాన్షియల్గా కూడా రెడీగా అవ్వాల్సిన టైం ఇది. సో దానికి సంబంధించి ఎలా రెడీ అవ్వాలి అనేది మీరు ఒక ప్రొఫెషనల్స్ని కలిసి వాళ్ళ ద్వారా ఓకే ఈ టైంకి మనం ఎంత ఫండ్ రెడీగా చేసుకుంటే కాస్త సేఫ్ అవుతాము, రేపటి రోజు ఏది ఎమర్జెన్సీ వచ్చినా సరే ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనం కాపాడుదని ఒక అవేర్నెస్లోకి రాండి. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ప్రొఫెషనల్ సంప్రదించవచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అనాలిసిస్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్ యూ విరాట్ గారు.